దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆసువార్త పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు యొక్క విషయమై దేవుని యొక్క కుమారుడని, దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. యేసే క్రీస్తు అని, క్రీస్తే ప్రభు అని ప్రకటిస్తున్నాడు పిల్లరా. అపోస్తలులందరూ కూడా ప్రకటించింది అది. యేసే ప్రభువు, ఆయనే యెహోవా, ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన విమోచకుడు. ప్రభు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు. అందుకే పాత నిబంధనలు యెహోవా అన్నారు, కొత్త నిబంధనలు ప్రభు అయిన యేసుక్రీస్తు అని యేసుక్రీస్తుకి పోల్చారు. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు అని చెబుతూ ఉన్నారు. ఓకే, లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేసాడని చెబుతూ ఉన్నాడు. అండ్ డిక్లేర్డ్ టు బి ద సన్ ఆఫ్ గాడ్ విత్ పవర్ అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్ బై ద రెసరెక్షన్ ఫ్రమ్ ద డెడ్. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున